ఏలినాటి శని ప్రభావం 7.5 ఏళ్లు ఉంటుంది. ఏలినాటిని ఏడునాడు అని కూడా అంటారు. నాడు అంటే అర్ధభాగం అని అర్థం. శని ప్రభావము చాలా తీవ్రమైనటువంటిది. ఈ మధ్యకాలంలో శని వలన బాధలు పడేవారు చాలా ఎక్కువగా కనబడుతున్నారు. ఎలా అయితే మనము మన కర్మఫలాన్ని తప్పించుకోలేమో అలాగే శని ప్రభావాన్ని పూర్తిగా తొలగించుకోలేము. కాని కొంతవరకు ఆ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. జాతక చక్రంలో 12 రాసులుంటాయి. గ్రహాలు ఆయా రాసుల్లో ప్రవేశించిన సమయంలో గ్రహ ప్రభావం ప్రారంభమవుతుంది. 12, 1, 2 స్థానాల్లో శని గ్రహం ప్రవేశిస్తుంది. ఒక్కో స్థానంలో శని 2.5 సంవత్సరాలు ఉంటాడు. దీంతో మొత్తంగా 7.5 సంవత్సరాలు శని ఉంటాడని అర్థం. శని పాపగ్రహం, అందుకనే కష్టాలు కలుగుతాయి. ఈ గ్రహం మన రాశిలో ఉన్నప్పుడు ప్రాణభయం, ధనం లేకపోవడం, ఒక వేడ వచ్చినా వెళ్ళిపోవడం, మంచి స్థానం నుంచి అధమస్థానానికి వెళ్ళిపోవడం తదితరాలు జరుగుతాయి. శని మన రాశిలో ప్రవేశించిన కొన్ని మంచి పనులు చేసేందుకు దోహదం చేస్తాడు. ఉదాహరణకు వివాహం, ఇంటి నిర్మాణం, ఉద్యోగం లాంటివి. అయితే వీటి వెనుక చాలా ఇబ్బందులు ఉంటాయి. శని ప్రభావ తీవ్రతను తగ్గించుకోవాలంటే విష్ణు సహస్రనామం, ఆదిత్య హృదయం, సుందరాకాండ పారాయణం చేయాల్సిందేనని పండితులు చెప్తున్నారు. ప్రతి శనివారం శనిదేవునిని ఆరాధించడం, నవగ్రహాల్లో శనీశ్వరుని ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. పక్షులకు ఆహారం వేయడం, పరమేశ్వరుని పంచాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా శనీశ్వరుడు శుభఫలితాలను ఇస్తాడు. యాచకులకు, వికలాంగులకు పెరుగన్నం పెడితే కూడా శని తీవ్రత తగ్గుముఖం పడుతుంది. శనీశ్వర ప్రభావం తగ్గాలంటే ఈశ్వరాధన, హనుమంతుడి ఆరాధన చేయాలి.